ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్‌లో వైజాగ్‌లో గూగుల్ డేటా సెంటర్ రావడం, అది కూడా రిలేటెడ్ టు ఏఐ టెక్నాలజీ. అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌కి సంబంధించిన డేటా సెంటర్‌ని ఇక్కడ ఎస్టాబ్లిష్ చేయడం చాలా సంతోషమైన న్యూస్ ఇది. కానీ ఈ డేటా సెంటర్ వల్ల గవర్నమెంట్‌కి ఏం లాభం వస్తుంది? ఈ డేటా సెంటర్ వల్ల ఎంప్లాయ్‌మెంట్ ఎంత క్రియేట్ అవుతుంది? ఈ డేటా సెంటర్ పెట్టడం వల్ల నష్టాలేంటి? అని ఈ వీడియోలో మనం కొంచెం డీటెయిల్‌గా అనాలిసిస్ చేద్దాం. ఫస్ట్‌గా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే డేటా సెంటర్. డేటా సెంటర్ అంటే నథింగ్ బట్ ఒక గోడౌన్ లాంటిది. నవ్వుతున్నారా? నిజంగా గోడౌన్ లాంటిది. ప్రపంచంలో ఉన్న డేటా అంతా కూడా అక్కడ స్టోర్ జరుగుద్ది. ఇమేజెస్ కానీ, ఇన్ఫర్మేషన్ కానీ, వీడియోస్ కానీ, వాట్ ఎవర్ ఇట్ మే బి, మనం వాడే ప్రతి ఇన్ఫర్మేషన్ అంతా కూడా అక్కడ స్టోర్ చేస్తారు. దట్ ఈస్ డేటా సెంటర్. సో ఈ డేటా సెంటర్ని అక్కడ ఎస్టాబ్లిష్ చేయాలి అంటే చాలా పవర్ కన్జ్యూమ్ కావాలి. చాలా అంటే చాలా పవర్ కన్జ్యూమ్ కావాలి. అలాగే వాటర్ కన్జ్యూమ్ కూడా వాళ్ళకి కావాలి. ఈ రెండు చాలా ఇంపార్టెంట్ డేటా సెంటర్‌కి. పవర్ అనేది, వాటర్ కన్జ్యూమ్ అనేది. సో ఈ డేటా సెంటర్స్ ఎక్కడైతే ఏర్పాటు చేస్తారో అక్కడ వాటర్ ఇష్యూస్ కూడా వచ్చే ఛాన్సెస్ చాలా ఉన్నాయి. రీసెంట్‌గా ఒక ఫేస్‌బుక్ డేటా సెంటర్ కాలిఫోర్నియాలో అనుకుంటా, నియర్ బై విలేజెస్‌లో చాలా వీడియోస్ స్క్రోల్ అయినాయి. అక్కడ వాటర్ ప్రాబ్లం వస్తుంది అని చెప్పి. సో అదొక ఇష్యూ అయితే, ఈ డేటా సెంటర్ వల్ల ఎంప్లాయ్మెంట్ ఎంత క్రియేట్ అవుతుంది అనేది ఇప్పుడు మెయిన్ పాయింట్. డేటా సెంటర్ పెట్టడం వల్ల గవర్నమెంట్‌కి ట్యాక్స్ రూపంలో చాలా ఇన్కమ్ జనరేట్ అవ్వచ్చు. కానీ ఈ డేటా సెంటర్ పెట్టడం వల్ల అక్కడ ఎంప్లాయ్మెంట్ ఎంతమందికి ఉద్యోగాలు ఇస్తుంది, గూగుల్ సంస్థ ఎంతమందికి ఉద్యోగాలు ఇస్తుంది అనేది చాలా ఇంపార్టెంట్. జనరల్‌గా డేటా సెంటర్‌లో ఎంప్లాయ్మెంట్ అనేది చాలా తక్కువ ఉంటుంది. చాలా అంటే చాలా తక్కువ ఉంటుంది. మీకు ఇంకా క్లారిటీ కావాలి అంటే ఎంటైర్ వరల్డ్‌లో గూగుల్ డేటా సెంటర్స్ ఎన్నైతే ఉన్నాయో, ఎన్ని సెంటర్స్‌లో ఎంతమంది పనిచేస్తున్నారో ఆ డిస్క్రిప్షన్ లింక్ కింద నేను మెన్షన్ చేస్తాను. మీరు డీటెయిల్‌గా చూడండి తర్వాత. అంటే నా మాట మీద మీకు భరోసా లేకపోతే ఆ లింక్ ఓపెన్ చేసి మీరు క్లియర్‌గా మెన్షన్ చేయండి. డేటా సెంటర్ ఆల్రెడీ రన్ చేస్తున్న గూగుల్ కంపెనీ అటు అవుట్ ఆఫ్ ఇండియా కానీ, ఇన్సైడ్ ద ఇండియా కానీ, ఎక్కడైతే డేటా సెంటర్స్ ఉన్నాయో అన్ని డేటా సెంటర్స్లో కూడా హండ్రెడ్స్లోనే జాబ్స్ ఉన్నాయి. నిజమే, మీరు విన్నారు. ఓన్లీ 3 డిజిట్స్. ఈ డిజిట్ కంటే ఎక్కువ ఎంప్లాయ్మెంట్ అనేది డేటా సెంటర్స్లో ఎక్కడా లేదు. సో అటువంటి డేటా సెంటర్ విశాఖపట్నంలో పెడుతుంటే చాలా ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అయిపోతుంది అని చెప్పి ఈ కూటమి ప్రభుత్వం హడావిడి చేస్తుంది చూసారా? దట్ ఈస్ బోగస్. అంత గ్యాస్. ఇక్కడ ఇంకో ఫ్యాక్ట్ ఏంటంటే, ఇది గూగుల్ పెడుతుంది అని చెప్పి చెప్తున్నారు. కానీ ఇక్కడ హిడెన్ థింగ్ ఏంటంటే, గూగుల్ ఎలాబొరేట్ విత్ అదాని అండ్ ఎయిర్టెల్, ఈ 3 కంపెనీస్ కొలాబరేట్ అయ్యి డేటా సెంటర్ని ఏర్పాటు చేస్తున్నాయి. ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారి హయాంలోనే అదానీ గ్రూప్ డేటా సెంటర్ పెడుతుంది అని చెప్పి అక్కడ ఎంఓయూ సైన్ కూడా జరిగింది. స్థలం యొక్క శంకుస్థాపన కూడా చేయడం జరిగింది. కానీ ప్రజెంట్ గూగుల్ సంస్థ డేటా సెంటర్ని ఏదైతే ఏర్పాటు చేస్తుందో అది అదానీ అండ్ ఎయిర్టెల్ కొలాబరేషన్ తో డేటా సెంటర్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. కానీ కూటమి ప్రభుత్వం ఎంత జాగ్రత్త తీసుకుంది అంటే, అదానీ గ్రూప్ కంపెనీ ఎక్కడ కూడా మెన్షన్ చేయలేదు. వాళ్ళ నోటి ఎమ్మట కూడా అదానీ గ్రూప్ యొక్క పేరు కానీ, అదానీ పేరు కానీ ఎక్కడా రాలేదు. ఫైనల్ గా డేటా సెంటర్ వల్ల వచ్చే జాబ్స్ అయితే 3 డిజిట్స్ లోనే ఉంటాయి. కానీ గవర్నమెంట్ మాత్రం ఎన్నో సబ్సిడీల రూపంలో అటు వాటర్ గురించి కానీ, పవర్ సప్లై కానీ చాలా సబ్సిడీల రూపంలో గూగుల్కి ఫేవర్ చేస్తుంది. కానీ గూగుల్ కంపెనీ మాత్రం డేటా సెంటర్తో పాటు ఒక డెవలప్మెంట్ సెంటర్ కూడా ఏర్పాటు చేస్తుంది అని చెప్పి ఎక్కడ కూడా వాళ్ళు మాట అంటూ ఇవ్వలేదు. డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటు చేస్తే దాదాపుగా 10 నుండి 20 వేల ఎంప్లాయ్మెంట్ అక్కడ క్రియేట్ అవుతుంది. కానీ గూగుల్ మాత్రం డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటు చేయడానికి ముందుకు రావట్లేదు. థ్యాంక్ యూ.